అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ప్రాచీనమైన, చాలా లోతైన ఆధ్యాత్మిక భావన గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే కులదేవత, అంటే మన కుటుంబ దేవత. ఇది ఏదో నిన్న మొన్న వచ్చింది కాదు. వేల సంవత్సరాలుగా మన సంప్రదాయంలో భాగమై ఉన్న ఒక అద్భుతమైన, శక్తివంతమైన విశ్వాసం. ఒక్క క్షణం ఆలోచిద్దాం. మన కుటుంబానికి మనకు తెలియకుండానే ఒక ఆధ్యాత్మిక రక్షకుడు ఉన్నారా? ఎందుకంటే వేల ఏళ్లుగా వస్తున్న ఈ సంప్రదాయానికి, ఈ ఆధునిక తరంలో మనం కాస్త దూరమయ్యాం కదూ. బహుశా చాలామందికి తమ కుటుంబానికి ఒక కంటికి కనిపించని రక్షణ కవచం ఉందని కూడా తెలియకపోవచ్చు. అయితే అసలు ఈ కులదేవత అంటే ఏంటి? దీని గురించి కొంచెం లోతుగా చూద్దాం. సంస్కృతంలో కులదేవత అంటే ఒక కుటుంబానికి లేదా ఒక వంశానికి చెందిన రక్షక దేవత అన్నమాట. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఇది కేవలం ఒక దేవత మాత్రమే అవ్వక్కర్లేదు. ఒక్కోసారి మన పూర్వీకుల ఆత్మ కావచ్చు, లేదా ఒక శక్తి స్వరూపం కూడా కావచ్చు. సరే, ఈ విభాగంలో మనం ఈ ప్రాచీన కుటుంబ రక్షకుడి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు వాళ్ల మూలమేంటి, వాళ్ల ఉద్దేశ్యమేంటి అనేది ఇప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక చాలా ఆసక్తికరమైన విషయం ఉంది. మన పురాణాల ప్రకారం ప్రతి కుటుంబం అనేది ఒక పెద్ద ఆధ్యాత్మిక సమూహంలో భాగమట. ఆ సమూహంలో సుమారుగా 108 ఆత్మలు ఉంటాయట. అంటే ఈ 108 ఆత్మలు జన్మజన్మలుగా కలిసే పుడుతూ ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటాయని ఒక నమ్మకం. వీళ్ళందర్నీ ఒకే కులదేవత రక్షిస్తూ ఉంటుంది. అయితే ఈ కులదేవత ఎప్పుడూ ఒకే రూపంలో ఉండదు. రకరకాల శక్తివంతమైన రూపాల్లో మనకు మార్గనిర్దేశం చేయడానికి, మనల్ని రక్షించడానికి వస్తుంటుంది. ఉదాహరణకి ఒక నిర్దిష్టమైన దేవి లేదా దేవత రూపంలో ఉండొచ్చు, లేదా అత్యంత చైతన్యవంతమైన ఒక గురువు రూపంలో ఉండొచ్చు. కొన్నిసార్లు స్వచ్ఛమైన చైతన్యంతో ఉన్న మన పూర్వీకులే మన కులదేవత కావచ్చు, లేదా మొత్తంగా శక్తికి కేంద్రబిందువుగా కూడా ఉండొచ్చు. మరి ఇంతకీ ఈ కులదేవత యొక్క ప్రాథమిక కర్తవ్యమేంటి? వాళ్ల ముఖ్యమైన పనేంటంటే కుటుంబాన్ని ప్రతికూల కర్మల నుండి, క్షుద్రశక్తుల నుండి, ఇంకా మన చేతుల్లో లేని విశ్వబాధల నుండి కాపాడటం. అంటే ప్రకృతి వైపరీత్యాలు లాంటివి అన్నమాట. వీటి నుంచి కూడా కులదేవత రక్షిస్తుందని నమ్ముతారు. సరే, ఇప్పుడు దాకా కులదేవత అంటే ఏంటో చూశాం గదా. మరి ఈ ప్రాచీన భావన ఇప్పటి మన ఆధునిక ప్రపంచానికి ఎందుకు అవసరం? ఇది మనకొక ఆధ్యాత్మిక భద్రతా వ్యవస్థలా ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మూల గ్రంథంలో చెప్పిన ఒక బలమైన వాదనను గమనించాలి. నేటి ఆధునిక ప్రపంచంలో చాలామంది మానసికంగా కుంగిపోతున్నారు. ఒకవేళ ఈ ఒక్క విషయాన్ని, అంటే కులదేవతను జాగ్రత్తగా చూసుకుని ఉంటే ఈ సమస్యలు అసలు మొదలయ్యేవే కావు అని చెప్పబడింది. అంటే మన మానసిక సమస్యలకు ఈ సంప్రదాయానికి దూరమవ్వడానికి ఒక లింక్ ఉందన్నమాట. దీన్ని ఇంకా తేలిగ్గా అర్థం చేసుకోవాలంటే ఈ పోలిక చూడండి. మన ఇళ్లకి భౌతిక భద్రత కోసం కెమెరాలు, తాళాలు, అలారాలు పెట్టుకుంటాం కదా. అవి దొంగతనం లాంటి వాటి నుండి కాపాడతాయి. అలాగే మన ఆధ్యాత్మిక భద్రత కోసం కులదేవత పనిచేస్తుంది. చెడు కర్మ, క్షుద్రశక్తులు, మానసిక ఆందోళనల నుండి మనల్ని కాపాడుతుంది. ముఖ్యంగా మన టెక్నాలజీ ఫెయిల్ అవ్వచ్చు, కానీ ఆధ్యాత్మిక రక్షణ ఎప్పుడూ మనశ్శాంతిని ఇస్తూ మనతోనే ఉంటుంది. ఇందాక అన్నాం కదా, టెక్నాలజీ ఫెయిల్ అవ్వొచ్చని. దానికి ఉదాహరణగా మూల గ్రంథంలో చెప్పిన ఒక కథను చూద్దాం. ఒక కుటుంబం ఆవరణలోకి దాదాపు 12 అడుగుల విషపూరిత పాము ఎలా ప్రవేశించింది, అప్పుడు ఏం జరిగిందో తెలుసుకుందాం. ఆ రోజు ఏం జరిగిందంటే, మధ్యాహ్నం 1:20 ఆ విషపూరిత పాము పక్కింటి ఆవరణ దాటింది. ఒక్క నిమిషంలో, అంటే 1:21 ఆ కుటుంబం ఇంటి ముందు డెక్లోకి ప్రవేశించింది. కొద్దిసేపటి తర్వాత 1:25 ఆ ఇంటి యజమాని ఫుటేజ్ కోసం సెక్యూరిటీ కెమెరాలు చెక్ చేశారు. అప్పుడు తెలిసింది ఒక వింత విషయం. సరిగ్గా పాము వచ్చిన ఆ సమయంలో, అంటే దాదాపు 15 నిమిషాల పాటు రికార్డింగ్లో ఒక గ్యాప్ ఉంది. అదెలా మాయమైందో ఎవరికీ అర్థం కాలేదు. ఇక 2 రోజుల తర్వాత ఆ పాము డెక్ కింద చనిపోయి కనిపించింది. ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. అందుకే అంటారు, రక్షణ కోసం మనం పూర్తిగా కెమెరాలపై ఆధారపడలేం. ఎందుకంటే టెక్నికల్ సిస్టమ్స్ ఎప్పుడైనా పనిచేయడం ఆగిపోవచ్చు. చూశారుగా, మన టెక్నాలజీ ఫెయిల్ అవ్వచ్చు, కానీ ఆధ్యాత్మిక రక్షణ అనేది నిరంతరం మనల్ని కాపాడుతూనే ఉంటుంది.
సరే, ఈ ఆధ్యాత్మిక రక్షణ గురించి తెలుసుకున్నాం. మరి ఈ సంప్రదాయాన్ని ఆచరణలో ఎలా పెట్టాలి? ముఖ్యంగా వివాహం తర్వాత పురుషులు మహిళలు పాటించాల్సిన నియమాలేంటి, వాటి గురించి ఈ విభాగంలో చూద్దాం. అయితే ఆ నియమాల్లోకి వెళ్లే ముందు ఒక ముఖ్యమైన తేడాను మనం అర్థం చేసుకోవాలి. అదేంటంటే కులదేవతకి ఇష్టదేవతకి మధ్య ఉన్న తేడా. చూడండి, కులదేవత అంటే మొత్తం కుటుంబం యొక్క రక్షణ, పురోగతి కోసం. అదే ఇష్టదేవత అంటే మన వ్యక్తిగత ఆధ్యాత్మిక ప్రగతి కోసం మనం ఎంచుకున్న దేవత. ఒకటి కుటుంబం కోసం, మరొకటి మన కోసం. ఈ తేడా చాలా ముఖ్యం. ఇప్పుడు చూడండి, వివాహం తర్వాత కులదేవత విషయంలో పురుషులకు మహిళలకు కొన్ని వేర్వేరు నియమాలున్నాయి. పురుషులు తమ పూర్వీకుల నుండి వస్తున్న కులదేవతనే పూజించాలి, వాళ్ళు మార్చకూడదు. వాళ్ల సంబంధం స్థిరంగా ఉంటుంది. కానీ మహిళల విషయంలో ఇది వేరు. వాళ్ళు శక్తి స్వరూపిణులు కాబట్టి వారికి ఆ సామర్థ్యం ఉంటుంది. పెళ్లి తరువాత భర్త కుటుంబం యొక్క కులదేవతను స్వీకరించాలి. అయితే వాళ్ళు తమ పుట్టింటి దేవతను తమ వ్యక్తిగత ఇష్టదేవతగా పూజించడం కొనసాగించవచ్చు. ఇంతసేపు విన్నాక ఇదంతా బాగానే ఉంది, కానీ మనం మన కులదేవతతో ప్రత్యక్ష సంబంధాన్ని ఎలా ఏర్పరచుకోవాలి అనే సందేహం రావచ్చు. ఇప్పుడు ఆ వ్యక్తిగత అనుభవాన్ని పొందడానికి ఒక సరళమైన మార్గం గురించి తెలుసుకుందాం. అందరూ అనుకున్నట్లుగా ఇది అంత కష్టమైన విషయం కాదట. నిజానికి మీ కులదేవి లేదా కులదేవత యొక్క దర్శనం లేదా ప్రత్యక్ష అనుభవం పొందడం అనేది చాలా సులభమైన విషయం అని చెప్పబడింది. దీనికోసం ఏళ్ల తరబడి కఠినమైన తపస్సు చేయాల్సిన అవసరం కూడా లేదట. మరి ఎలా కనెక్ట్ అవ్వాలి? చాలా సింపుల్. ముందుగా ఒక ప్రశాంతమైన చోట కూర్చుని మనసుని ఏకాగ్రతతో లోపలికి మళ్లించాలి. తర్వాత మన కులదేవతను కలవాలని, వాళ్లని అనుభూతి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి. వాళ్లను కలలోగాని లేదా ధ్యానంలో సూక్ష్మ శరీరం ద్వారాగాని కనిపించమని అడగాలి. ముఖ్యంగా పూర్తి విశ్వాసంతో ఎదురుచూడాలి. అలా చేస్తే కొన్ని రోజుల్లో లేదా వారాల్లోనే ఆ అనుభవం కలుగుతుందని చెప్పబడింది. మొత్తంగా చూస్తే ఒక ప్రాచీన సంప్రదాయం నేటి మన ఆధునిక జీవితంలో మనశ్శాంతికి ఒక తాళం చెవి కాగలదా? ఈ ఆలోచనతో ఈరోజు విశ్లేషణను ముగిద్దాం. దీని గురించి కాస్త ఆలోచించండి. నమస్కారం.